దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపను బట్టి మరలా మనమందరము కూడా జీవం కలిగినటువంటి దేవుని మందిరములో చేరి ఈ రీతిగా దేవుని యొక్క నామాన్ని ఘనపరిచి కొనియాడడానికి యథాప్రకారముగా దేవుని సన్నిధిలో మనము సాగిపోవడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి దేవాదేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగి మరి ప్రభు పాదాల చెంత చేరినటువంటి మరి ప్రియ విశ్వాసులైనటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. అలాగే ఇంతవరకు నడిపించినటువంటి పాశ్రం గారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చదవబడినటువంటి లేఖన భాగము 146వ దావీదు కీర్తన, 146వ దావీదు కీర్తన మనము చదువుకోవడము జరిగి ఉన్నది. ఈ యొక్క లేఖన భాగములో ఒక ధన్యకరమైనటువంటి జీవితము మనకి కనబడుతూ ఉన్నది. ఒక చక్కని మాట ఇక్కడ మనకి తెలియపరుస్తూ ఉన్నది. ఏంట మాట అంటే ముఖ్యంగా 5వ వచనము, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. హల్లెలూయా. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఈ నూతన సంవత్సరంలో మన జీవితాల్లో అనేకమైనటువంటి అంశాలు, అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటివి మన జీవితాల్లో నెరవేరాలి అనేటువంటి ఒక గొప్ప ఆశతో మనము ఎదురు చూస్తూ ఉన్నాం. ఒక గొప్ప ఆశతో ఎదురు చూస్తూ ఉంటున్నప్పుడు ఆ ఆశను తీర్చేటువంటి వాడు, ఆ ఆశని నెరవేర్చేటువంటి వాడు, సకలాశీర్వాదాలకు కారణభూతుడు, సార్వభౌమాధికారము కలిగినటువంటి వాడు, సమస్తమును కూడా మన కొరకు చేయగలిగినటువంటి వాడు ఎవరు అంటే మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఆయన. నీవు నీ ఆశ, నీవు దేవుని మీద ఆధారపడడం అనేటువంటిది, దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఆయన త్రోవలతో నడుచుకుంటూ నీవు కేవలము ఆయన మీద మట్టుకే ఆశ పెట్టుకోవాలి. ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి నీవు జీవించినట్లయితే ఖచ్చితంగా ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. హల్లెలూయా. ప్రతి లోయని కూడా ఆయన పూడుస్తాడు. ప్రతి విధమైనటువంటి ఎత్తు పల్లాలని ఆయన సరిచేస్తాడు. అనేక విధాలుగా ఆయన నీ జీవితాన్ని ఆయన నడిపించడానికి ఆయన సమర్థుడు ఆయన. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఈరోజు నువ్వు దేని మీద ఆశ పెట్టుకుంటున్నావు? ఏమండి, ధనాన్ని మీద ఆశ పెట్టుకుంటున్నావా? లేకపోతే నీ బిడ్డల మీద ఆశ పెట్టుకుంటున్నావా? లేదా నీ తల్లిదండ్రుల మీద ఆశ పెట్టుకుంటున్నావా? లేదా నీకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి ఆశ పెట్టుకుంటున్నావా? నీ వ్యాపారాన్ని బట్టి ఆశ పెట్టుకుంటున్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, నీవు మొట్టమొదటిగా
నీ దేవుని మీద నీవు ఆశ పెట్టుకోవాలి. అంటే ఆశ పెట్టుకోవడం అంటే అర్థం ఏమిటండి? ఆశ పెట్టుకోవడం అంటే ఈ సంక్రాంతి వచ్చిందనుకోండి, దసరా వచ్చిందనుకోండి, ఆ షాప్లోనో ఆ వ్యాపారంలో పనిచేసేటువంటి వారు తన యజమాని మీద ఆశ పెట్టుకుంటారు. ఎందుకు? ఎప్పుడు మా యజమాని మాకు ఈ బోనస్ అనేటువంటిది ఇస్తాడో, ఎప్పుడు మాకు ఇంక్రిమెంట్ ఇస్తాడో, ఎప్పుడు మాకు చెందాల్సినటువంటి ధనాన్ని మాకు ఇస్తాడో అని చెప్పేసి నీ కళ్ళన్నీ కూడా ఎవరి చుట్టూ తిరుగుతాయంటే యజమాని చేతి తట్టు తిరుగుతూ ఉంటాయి. యజమాని వైపు చూస్తూ ఉంటాయి. ఎప్పుడు వాడు ఇంక్రిమెంట్ ఇస్తాడా, ఎప్పుడు వాడు బోనస్ ఇస్తాడా, ఎప్పుడు కష్టపడినటువంటి దానికి నాకు ప్రతిఫలం ఇస్తాడా అనేటువంటి ఆ యొక్క ఆలోచనతో మనం ఉంటూ ఉంటాం. పనిచేసేటువంటి వారు ఉంటూ ఉంటారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా దేవుని వైపు ఆశతో మనము కనిపెట్టుకొని చూడాలా, ఆశతో ఆయన వైపు చూడాలా, ఆశతో ఆయనను వెతకాలా, ఆశతో ఆయనను గోజాడాలా, ఆశతో ఆయనను ప్రార్థన చేయాలా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను, ఆశపడినటువంటి ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. నీవు ఆశతో ఆయన యొక్క సన్నిధిని నీవు వెతకాల, ఆశతో నీవు చూడాలా. నీవు మనుషుల వైపు నీవు రేయంతా కష్టపడినా, వారమంతా కష్టపడినా, నెలంతా కష్టపడినా నీ ఆశని ఆయన, మనుషులు ఆశను తీర్చలేరు, కానీ నీవు దేవుని సన్నిధిలో ఆయన వైపు చూస్తూ, ప్రభువా నీ సహాయం నాకు అందించిన ఆయన, నీతి అని నీ దక్షిణ హస్తం తను నాదుకోండి తండ్రి, నీ కృపణ ఎడల. తన శుక్రవారం కూడా మనం ధ్యానం చేసి ఉన్నాం, ఏ విధముగా దేవుని సన్నిధిలో మనము ప్రార్థించాలి అనేటువంటిది. కాబట్టి ఆశతో ఎవడైతే తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే 46వ దావీదు కీర్తన 1వ వచనంలో కూడా మనము చూస్తాం, ఆపత్కాలములో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు, నిన్ను విడిపించేటువంటి దేవుడు, నిన్ను రక్షించేటువంటి దేవుడు, నిన్ను కాపాడేటువంటి దేవుడు, నిన్ను స్వస్థపరిచేటువంటి దేవుడు, నీకు ఆరోగ్యము, క్షేమము, సమాధానము, సంతోషము నిండుగా నీకు అనుగ్రహించేటువంటి దేవుడు ఆయన. కాబట్టి నీవు ప్రతి దినము కూడా ఆయన వైపు చూడు, ఆయన మీద ఆశ పెట్టుకో. ఎవరు సహాయం చేస్తారా, ఎవరు నాకు ఉపయోగకరముగా ఉంటారా అని నీవు ఆలోచన చేయవసరం లేదు. నీ దేవుని మీద నీవు ఆశ పెట్టుకో. దేవుని మీద ఆశ పెట్టుకున్నటువంటి వాడు ఎన్నడను కూడా సిగ్గుపరచబడడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆశ పెట్టుకొని, దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మిక ఉంచి, మనుషుల వైపు కాకుండా, లేదా శక్తి సామర్థ్యాల వైపు కాకుండా, తన బలాన్ని కూడగొట్టుకోవడము కాకుండా, దేవుని మీద ఆధారపడి దేవునిని తోడుగా కలిగినటువంటి కొంతమంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. వారిలో ఒకరు చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, మరియు బైబిల్ తెచ్చారా నూతన సంవత్సరంలో? ఏదో ఒకసారి దివ్య గ్రంథమో దివ్య గ్రంథమో దివ్య గ్రంథమో
దివ్య గ్రంథము ఎచ్చటనైన వెదకిన సహాయం దొరుకును ఎచ్చటనైన వెదకిన సహాయం దొరుకును కష్టములు కలిగిన దుఃఖములు కలిగిన కష్టములు కలిగిన దుఃఖములు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథం విడువకుండా చదువుడి శ్రేష్ఠ గ్రంథం. హల్లెలూయా. వచ్చేవారు మళ్ళీ అడుగుతాను, బైబిల్ పట్టుకొని రావాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. రైట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ చదువుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ కిందన ధైర్యము వహించుడి మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ధైర్యము వహించుడి మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోషాపాతుతో ఈ యొక్క మాటలు దేవుడు పలికిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క యెహోషాపాతు తన మీద మూకుమ్మడి దాడి జరుగుతూ ఉంది. అక్కడ కిందన 20వ అధ్యాయంలోనికి వెళ్ళినట్లయితే మోయాబీయులను అమ్మోనీయులను మోయేనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముగ్గురు జనాంగాలు ఎవరెవరట్టు అక్కడ? మోయాబీయులు, అమ్మోనీయులు, మోయేనీయులలో ఏమండి ఆయన మీద దండెత్తుతూ ఉన్నారు. ఒక్కసారిగా మూకుమ్మడి దాడి, ఒక్కసారి ముప్పేట దాడి. ఏమండి? ఒక్కసారిగా ముప్పేట దాడి. ఒక్కొక్కసారి క్రైస్తవుల జీవితాలు అలాగే ఉంటాయి. ఒకసారి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. మొన్నొకసారి చిన్నమ్ములు సహోదరి సాక్ష్యం చెప్పారు. సాక్ష్యం చెప్పినప్పుడు ఒకసారి ముప్పేట దాడి. ఇంట్లో కాస్త ఊపిరి పీల్చుకొని గాలి పీల్చుకుందామంటే ఫ్యాన్ ఏమైపోయిందట? అయిపోయింది, రిపేర్ అంట. ఫ్యాన్ రిపేర్ అయిపోయింది. సర్లే ఫ్యాన్ రిపేర్ అయిపోయింది కదా, ఫోన్లో ఏదో వండుకొని తిందామంటే ఏమైపోయిందంట? గ్యాస్ అయిపోయిందంట. సరే ఏదో కాస్త ఆ నీళ్లు తాగుదామంటే మున్సిపాలిటీ కూడా చేంజ్ చేసిందట, కొలాయిని కట్టేశాడు. మంచి అద్భుత సాక్ష్యాలు శుక్రవారం పూట వినబడతా ఉన్నాయి. మత్తులై పడుకుంటున్నటువంటి వారలారా, దయచేసి ఆ నీ మత్తుని నీ నిద్రని పక్కన పెట్టి 4 గంటలకు నిద్ర ఏంటండి? మరి ప్రార్థన కూడా మధ్యాహ్నం మార్చాం, 4 గంటలు పెట్టాం. రండి దేవుని సన్నిధికి. వినుట వల్ల విశ్వాసము కలుగు. విశ్వాసం అంటే ఏంటట? ధైర్యము కలుగును. గత సంవత్సరం అంతా సౌటోడి చెవులో శంఖం వదిలినట్టుగా ఊదాను. రండి శుక్రవారం మళ్ళా ఊదడం మొదలెడతా ఉన్నాను. కాబట్టి శుక్రవారము అనవసరముగా గృహాల వద్ద కూర్చునేటువంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి దేవుని మందిరానికి రండి. అది మీ దీవెన కొరకే, మీ ఆశీర్వాదము కొరకే ఈ మాటలు. మీరు దీవించబడాలనేటువంటి ఆశతోనే యొక్క మాటలు. ముప్పేట దాడి చేసినప్పటికీ కూడా ధైర్యముగా ఆ సహోదరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ మరుసటి రోజు తెల్లారుజామున ఏమైపోయాట? ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూ ఉంది రావాల్సినటువంటి డబ్బుల కొరకు. ఆ అమౌంట్ పడిపోయింది. హల్లెలూయా. ఆ సంతోషంతో ఉదయాన్నే నాకు ఫోన్ చేసేసింది ఆవిడ. ఏమండి? ఆ సంతోషంతో ఉదయాన్నే మొత్తం ఆవిడకున్నటువంటి అవసరతలన్నీ కూడా ఆ ధనముతో తీర్చుకుంది. కాస్త ఊరట కలిగించాడు దేవుడు. ఒక్కొక్కసారి శత్రువు అప్పుడే బలహీనత, ఒకరికి తగ్గిందంటే ఇంకొక బలహీనత. అలా భారతీ సిస్టర్ గారు కూడా అలాగే గత సంవత్సరం
ఒకరికి తగ్గిందంటే ఇంకొకరికి, మనవడికి పాపకు తగ్గిందంటే బాబుకి, వాళ్ళిద్దరికి తగ్గిందంటే సహోదరికి. ఇట్లాగా అపవాది ఎప్పుడు కూడా మనల్ని పడగొట్టి దేవుని సన్నిధికి దూరం చేయాలని నిత్యము ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలా మంది విశ్వాసం లేనోళ్ళు, వాక్యం లేనటువంటి వారు, దేవుని సన్నిధికి దూరంగా ఉన్నటువంటి వారు ఏమైపోతారంటే దొరికిపోతారు అన్నమాట. వాడు వేసేటువంటి వలలో ఏమైపోతారు? చిక్కుకుపోతారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా యెహోషాపాతు మీద ముప్పేట దాడి ఇక్కడ జరుగుతూ ఉంది. 3 జనాంగాలు 3 వైపుల నుంచి వచ్చేస్తూ ఉంటే అక్కడ అంతా కూడా నేను ఇప్పుడు ధ్యానం చేయడానికి సమయం లేదు, కానీ ఒక చక్కని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 12వ వచనము, మా దేవా ఈ గొప్ప సైన్యముతో, మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసింది. అంటే నీవే మా ఆశ. హల్లెలూయా. నీవే మా ఆశ. శత్రువు మా మీద దాడి చేస్తూ ఉన్నాడు, అనేకమైనటువంటి అపజయాలు కలుగజేయాలని చూస్తూ ఉన్నాడు, అనేక విధాలుగా నష్టపరచాలని చూస్తూ ఉన్నాడు, అనేకమైనటువంటి వ్యాధులను కలిగించాలని చూస్తున్నాడు, అనేక విధాలుగా మమ్మల్ని దుఃఖపరచాలని చూస్తున్నాడు. అయ్యా, మేమేం చేయాలో మాకు దిక్కు తోచటం లేదు, నీవే మా యొక్క ఆశ. అవును, ఎవడు తన దేవుడైన మీద, యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఇక్కడ ఒక రాజు యెహోషాపాతు, ఏమే ఒక సాధారణమైనటువంటి మనిషి కాదు. ఇక్కడ ఒక రాజు. ఇక్కడ ఈ రాజు ఏమంటున్నాడు? నేను రాజుని కదా, నా దగ్గర బలం ఉంది కదా, నా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి కదా, లేకపోతే ఫలానా విధములైనటువంటి పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి కదా అని అనుకోవటం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లే నీవే మా దిక్కు అంటాడు. తర్వాత మనము చదివినట్లయితే అద్భుతకరముగా దేవుడు వారి ముందుండి ఇశ్రాయేలు ప్రజల్ని గెలిపించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. వారిని తరిమి వేసినట్లుగా, వారి కొన్నదంతా కూడా దోచుకున్నట్లుగా, మాటుగాండ్రను పెట్టి వారిని గెలిపించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఎలాగ గెలిపిస్తాడో, దేవుడు ఎలాగ మనల్ని నడిపిస్తాడో మనకి ఆయన ప్రణాళికలు మనకు అర్థం కావు. ఏమండి? ఆయన ప్రణాళికలు మనకి, నిన్ను గెలిపించడం కోసము ఆయన ఎర్ర సముద్రమును కూడా పాయలుగా చేయగలడు. హల్లెలూయా. నిన్ను గెలిపించడం కోసము ఈ యోర్దానుని రాశిగా నిలవబెట్టగలడు. నిన్ను గెలిపించడం కోసము సూర్య చంద్రుల్ని కూడా ఆయన ఆపివేయగలడు. హల్లెలూయా. అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన చేయగలడు. అయితే నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నావు? ఎవరి మీద నీవు ఆశ కలిగి ఉంటూ ఉన్నావు? మనుషుల మీదన? మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. నీవు మనుషుల్ని కాదు నమ్ముకోవాల్సింది, దేవుణ్ణి నమ్ముకో, దేవుణ్ణి అడుగు, దేవుని మీద ఆశ పెట్టుకో. నీవు దేవునికి ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రార్థన వింటాడు. నీ ఆశని దేవుడు తీరుస్తాడు. నీ ఆశ కూడా ఎలాగుండాలంటే న్యాయ సంబంధమైనటువంటిదిగా ఉండాల. ఏమండి? అంతేగాని ఇంకొకరికి అన్యాయం చేసేటువంటి ఆశ నువ్వు కలిగి ఉంటే దేవుడు అటువంటి ఆశలను తీర్చడం. నీకు ఏది అవసరమో అటువంటి ఆశ, ప్రభా దేవ నాకు ఒక మంచి ఉద్యోగం ఇవ్వండి అంటే అది పర్వాలేదు. ప్రభా నాకు గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగం ఇవ్వండి అంటే అది కాదు. అది నాకు ఒక ఫోన్ ఇవ్వండి అయినా అంటే బాగుంటుంది. నాకు యాపిల్ ఫోన్ ఇవ్వండి ప్రభు అంటే అది గొంతమ్మ కోరికలు అయిపోతాయి. ప్రభా నాకు చిన్న గృహాన్ని ఇవ్వండి అంటే బాగానే ఉంటుంది. ప్రభా నాకు డూప్లెక్స్ ఇల్లు ఇవ్వండి అయినా అంటే అత్యాశ అయిపోతుంది. నీకు ఏది అవసరమో అది అడుగు, దేవుడు ఖచ్చితంగా దాన్ని తీరుస్తాడు, దేవుడు నీకు నెరవేరుస్తాడు.
దేవుని మీద ఆశ పెట్టుకోనండి, దేవునికి ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరంలో మీ ఆశ అంతయు దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. అదేవిధంగా మరొక వాక్యాన్ని కూడా మనం చూసినట్లయితే అదే దినవృత్తాంతం గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. చూడండి ఒకసారి 14వ అధ్యాయం 14వ అధ్యాయము 9వ వచనము. కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆశ అతనికి ఎదురుబోయేను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు రెండవదిగా మనకు కనబడుతున్నాడు, ఆశ కనబడుతూ ఉన్నాడు, రాజైనటువంటి ఆశ. ఈ రాశ మీదకి కుషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును, 1000 సైన్యం అంటే ఇంచుమించుగా ఆ యొక్క లెక్క పెడితే 10 లక్షల సైన్యం. 1000 అంటే 10 లక్షల సైన్యం. ఆశ దగ్గర ఉన్నటువంటి సైన్యం ఎంత? 2 లక్షలు. అంటే 2 లక్షల సైన్యము ఆశకుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 10 లక్షల సైన్యము జరహుకుంది. ఎవరు గెలుస్తారు? మేడ మీద ఉన్నటువంటి వారు ఎవరు గెలుస్తారు? 10 లక్షల సైన్యం ఉన్నాడు గెలుస్తాడా? 2 లక్షల సైన్యం ఉన్నాడు గెలుస్తాడా? 2 లక్షల ఉన్నాడు గెలుస్తాడా బాబు? 10 లక్షలు ఉన్నాడే గెలుస్తాడు కదా. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశ ఒక చక్కని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి 11వ వచనం. ఆశ తన దేవుడని యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులు నీ పైని జయమందని ఎక్కమని ప్రార్థింపగా, యెహోవా ఆకుషీలను ఆశ ఎదుట యోధా వారి ఎదుట నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ఆశాయును అతనితో కూడా ఉన్న వారును జనాల వరకు వారి తరుమగా కీషీయులు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి. యోధా వారు విశేషమైనటువంటి పర్వసము పట్టుకొనిరి. హల్లెలూయా. 10 లక్షల సైన్యం ఉన్నటువంటి వాడు గెలుస్తాడు అన్నారు కదా. ఇప్పుడు ఎవరు గెలిచారు? వారిలో ఒంటరి అయినా వాడే 10 వందలగును. వారిలో ఒంటరి అయినా వాడే 10 వందలగును. ఎన్నిక లేని వాడు, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును, బలమైన జనమగును. లేకపోతే జరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశముగా ఉదయించే, ప్రకాశముగా ఉదయించే. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఒంటరి వారము అని అనుకోవడానికి వీల్లేదు.
మేము చిన్నవారము, అల్పమైనటువంటి వారము, ఎందుకు పనికిరాలినటువంటి వారము అని నీవు అనుకోవడానికి వీల్లేదు. 2 లక్షలు కలిగినటువంటి ఆశ 10 లక్షలు కలిగినటువంటి ఆ జరగు సైన్యాన్ని తరిమేశాడండి. ఎలా తరమగలిగాడు? ఒక చక్కని ప్రార్థన. ఇక్కడ ప్రభువా మాకు బలము లేదు తండ్రి, మాకు బలము లేదు, మాకు సహాయము చేసేవారు ఎవరు లేరు, మా తరపున మాట్లాడేటువంటి వారు కానీ, మా తరపున యుద్ధము చేసేటువంటి వారు కానీ, మా తరపున ఉండేటువంటి వారు కానీ ఎవరు కూడా లేరు. మాకు బలము లేదు దేవా, మాకు శక్తి లేదు. మొరపెడుతున్నాడు దేవునికి. నీవు మొరపెట్టు దినమున ఆయన నేనున్నాను. హల్లెలూయా. నువ్వు మొరపెడుతున్నావు దేవునికి, నాకు బలము లేదు ప్రభువా, నాకు శక్తి లేదు నాయనా, నీవు నన్ను ధైర్యపరచండి, నన్ను బలపరచండి, నాకు జయాన్ని అందించండి అని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఏమటువంటి దేవుని బిడ్డలరా, ఆశ దేవుని యొక్క సహాయము ద్వారా గొప్ప విజయాన్ని పొందాడు. ఈరోజు మనము దేవుని సహాయం లేకపోతే ఏమీ చేయలేమండి. చాలా మంది అనుకుంటారు, అబ్బా నేను జ్ఞానవంతుడండి, నేను మంచి ధనవంతుడండి, నాది మంచి కులం అండి, నాది మంచి గోత్రం అండి, లేకపోతే దేన్ని బట్టి కూడా నువ్వు అతిశయించడానికి వీలేదు. నీ దేన్ని బట్టి అతిశయించదు. ఏది కూడా నీవు దేవుని కన్నా ఎక్కువగా నీవు చూపించద్దు. ప్రభువా నేను దేన్ని బట్టి కూడా నేను అతిశయించట్లేదు నాయన, నాకు బలము లేదు, శక్తి లేదు, ఈ కార్యాన్ని నువ్వు చేసి పెట్టవా, ఈ క్రియను నువ్వు చేసి పెట్టవా, నాకు జయాన్ని నీవు అందించవా, నాకు విజయాన్ని నీవు అందించవా అని చెప్పి దేవుని సన్నిధిలో నీవు మొరపెట్టాలా. నీవు తగ్గించుకోవాలి. తగ్గించుకొని దేవుని సన్నిధిలో, ఇక్కడ ఆశ ఒక రాజయ్యుండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. నీవే మాకు బలము, మా బలం మాకు చాలదు అని చెప్పి రాజయ్యుండి కూడా దేవుని ఎదుట మోకాల్లోని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారంట ఒక చెట్టు నుండి, ఒక కొబ్బరి చెట్టు నుండి 2 కొబ్బరికాయలు కిందకి పడ్డాయంట. ఆ 2 కొబ్బరికాయలు కిందన పడితే కొద్దిగా లోపలికి సర్దుకొని కూర్చోండి, కింద కూర్చునే వాళ్ళు కానీ మరి ఎవరైనప్పటికీ కూడా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 2 కొబ్బరికాయలు పడ్డాయంట. 2 కొబ్బరికాయలు పడితే ఈ రైతు ఏం చేశాడంటే ఈ 2 కొబ్బరికాయలు కూడా పట్టుకెళ్ళి అమ్మాడంట. అమ్మితే ఆ కొబ్బరికాయల్ని ఒక రైతు కొనుక్కున్నాడు. ఆ రైతు కొనుక్కొని కొబ్బరికాయలు తీసుకెళ్ళి ఏం చేశాడంటే, తీసుకెళ్ళిపోయి ఒక బురదలో దాన్ని ఏం చేశాడట, నాటాడంట. ఒక బురదలో దాన్ని నాటాడంట. ఇంకొకడు ఏం చేశాడంటే, తన ఇంట్లో శుభకార్యం ఉంది, పెళ్లి కార్యం ఉంది కాబట్టి ఇంకొకడు ఏం చేశాడంటే ఆ కొబ్బరికాయను పట్టుకొని కొనుక్కొని శుభకార్యం కొరకు తీసుకుని వెళ్ళిపోయాడంట. ఇక శుభకార్యం కొరకు తీసుకుని వెళ్ళినటువంటి ఆ కొబ్బరి దాన్ని ఏం చేస్తారు, ఎండిపోయిన దాన్ని శుభ్రంగా మంచి పసుపు పెయింట్ వేసి దానికి మళ్ళా బొట్లు పెట్టి దానికి ఇంకా ఒక గుడ్డ చుట్టి దానికి ఒక తాడు కట్టి బంగారము తాలూకా మంగళసూత్రం ఆ కాయ మీద పెట్టి చాలా చేస్తూ ఉంటారు కదా.
ఇప్పుడు నెత్తి మీద పెట్టుకొని ఊరేగింపు మొదలైందంట ఆ కొబ్బరికాయ. ఆ ఊరేగింపు ఆ ఊరేగింపుకి వెళ్తా ఉంటే ఈలోగా ఆ కొబ్బరికాయ ఆ బురదలో ఉన్నటువంటి కొబ్బరికాయని చూసిందంట. అయ్యో, నీకు ఎంత గతి పట్టింది, ఎంత పని అయిపోయింది, నువ్వు బురదలో ఉన్నావా, నువ్వు బురదలో ఉన్నావు, ఒకసారి నన్ను చూడు, నేను ఎక్కడున్నాను, ఈవిడ నెత్తి మీద ఉన్నాను. ఎలాగున్నాను? మంచి అలంకరించబడి, చుట్టూ రంగేయబడి, దానికి మంచి గుడ్డ కట్టి, దానికి బొట్లెట్టి, దాని మీద ఒక బంగారం మంగళసూత్రం పెట్టి, తాళ్ళు కట్టి, నేను ఎలాగున్నాను, నీ గతి అలాగైపోయింది, నీ జీవితం ఏమైపోయింది, బొగలో కూరుకుపోయింది అని చెప్పి అన్నదంట. అప్పుడు ఆ బురదలో ఉన్నటువంటి ఆ కొబ్బరికాయ అన్నదంట, ఓ సేరిదానా, పెళ్ళైనంత వరకే నీ భోగం, పెళ్ళైనంత వరకే నీ భోగం, పెళ్ళైపోయిన తర్వాత ఎవడో నిన్ను పీకుతాడు, కాయ చేస్తాడు, బయటికి దాన్ని పగలగొడతాడు, నీ లోపల గుజ్జంతా మొత్తం గోకుతాడు, దాన్ని పచ్చడి చేసి దంచుతాడు, దంచి ఆ నోట్లో వేస్తాడు, అది మళ్ళా ఒక రోజుకి బహిర్భూమిలోకి వెళ్ళిపోద్ది. నేను అలా కాదు, ఇప్పుడు బురదలో ఉన్నాను, కాసేపు కొన్ని రోజుల్లో నేను మొలకెత్తుతాను, ఆ మొలకను ఏమవుతుంది, ఒక మహా చెట్టుగా మారుతుంది, ఆ మహా చెట్టుగా మారి మళ్ళా నేను అనేకమైనటువంటి కాయలు కాస్తాను, అనేక సంవత్సరాలు ఈ భూమి మీద ఉంటాను, అనేకులకు ఉపయోగకరంగా మారుతానన్నదంట. హల్లెలూయా. అది తగ్గించుకునేటువంటి స్వభావము, ప్రార్థనా పరుల యొక్క స్వభావము. వారు అనేకుల కొరకు ప్రార్థన చేస్తారు, అనేకులకు ఉపయోగకరముగా ఉంటారు, వారికి ఉన్నటువంటి దాన్ని బట్టి వారు అతిశయించరు, వారికి ఉన్నటువంటి దాన్ని బట్టి వారు గర్వపడరు, వారు దేవుని సన్నిధిలో వారు మొరపెడతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేనిని చూసి, దేని వైపు చూసి మనం ఆశ పెట్టుకోవడానికి వీల్లేదు, గర్వముగా ఆడంబరాలుగా మనం ఉండడానికి వీల్లేదు. మనము దేవుని దగ్గర మనం తగ్గించుకొని, ఇదిగో యెహోషాపాతులాగా, ఇదిగో మరొక వైపు ఆశాలాగా, అలాగనే దావీదులాగా, ఇంకా కొంతమంది గొప్ప భక్తులు తగ్గించుకొని ఏ విధముగా వారు ప్రార్థన చేసి వారు దేవుని మీద ఆశ పెట్టుకొని ఉన్నారో, అదే విధముగా మనము కూడా ఆశ పెట్టుకొని ఆయన వైపు చూసి మనము ప్రార్థన చేసి మన విశ్వాస జీవితాన్ని పరిశుద్ధంగా మనము కాపాడుకున్నట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలని కూడా ధన్యకరమైనటువంటి జీవితాలుగా మారుస్తాడు. హల్లెలూయా. ధన్యకరమైనటువంటి జీవితాలుగా ఆయన చేస్తాడు. ఈ నూతన సంవత్సరంలో నీ యొక్క జీవితంలో జరగాల్సినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉండవచ్చు, జరగలేనటువంటి ఉండవచ్చు. ఈ సంవత్సరం జరుగుతాయి అనేటువంటి ఆలోచనతో ఉండవచ్చు. నీవు దేవుని మీద ఆశ పెట్టుకొని, నీ బలము చిన్నదవ్వచ్చు, నీ బలము లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, ధనము లేకపోవచ్చు, కానీ మనం ఈ నూతన సంవత్సరంలో ఈ చక్కని పాట పాడాం. ఏ పాట అది? కొత్త ఏడు మళ్ళా వచ్చే సంవత్సరం దాకా పాడమా పాట కదా, మళ్ళా 2026 ముగింపు వరకు కూడా పాడం. ఎన్నో పాట అది? 783వ పాటలో ఒక చక్కని శరణం ఉంటుంది చూడండి, 3వ చరణం. బలము లేని వారమయ్యోనో బలమొందవచ్చు కలిమి మీద కర్తవాకునా. మళ్ళా బలము లేని వారమయ్యోనో
బలమొందవచ్చు కలిమి నీర పెద్దవాకునా అల్లయకుండా నడుగుచుందా అలగకుండా మోదమౌని బలమొసంగు సర్వ విభుల నెలమి మీరోన క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. హల్లెలూయా. ఎంత చక్కగా భక్తులైనటువంటి వారి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడుతూ ఉన్నారండి. అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మస్ట్, దాన్ని వదిలిపెట్టడానికి వీలు లేదు. అందరూ కూడా పాడగలిగేటువంటి స్థితిలోనికి రావాలి. అలయకుండా అలగకుండానంట. అలకలు ఎక్కువ ఆయన తెలుసు రైటర్కి కదా. అలయకుండా అలగకుండా దేవుని మీద మనం ఆధారపడి, ఆయన బలము మీద ఆధారపడి మనం సాగిపోవాలంట. అసలు ఆంధ్రప్రదేశ్లో కీర్తనలు చాలా చర్చిలు ఇప్పుడు పాడటం లేదు. చిన్న చిన్న చర్చిల్లో అసలే లేవు. బైబిల్ తర్వాత ఆ స్థానం ఆంధ్రప్రదేశ్లో కీర్తనల పుస్తకాందే. అవి పాడటం లేదు. ఎందుకంటే అవి పాడడం కష్టం కాబట్టి దాన్ని వదిలేస్తూ ఉంటారు. అసలు బేసిక్గా ప్రతి చర్చి కూడా ఆంధ్రప్రదేశ్లో కీర్తనలు పాడాలా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మనము బలము లేని వారముగా ఉంటున్నప్పుడు ఎవరి మీద ఆధారపడాలా? దేవుని మీద ఆధారపడాలా. మనం ఎవరు మట్ట గతంలో చెప్పాను కదా, మనం ఎవరిది? సున్నా. ఆ సున్నా పక్కన ఒకటి నిలబెడితే 10 అయిపోతుంది కదా. అలాగే దేవుడు మన పక్కన నిలబడాలా. ఆయన బలాన్ని మనం ఆశ్రయించాలా, ఆయన శక్తిని మనం ఆశ్రయించాలా. అప్పుడే 4వ తారీఖు వచ్చింది. ఎంతమంది బైబిల్ చదువుతూ ఉన్నారు? మీ మనసుతో మాట్లాడండి, మీ మనసుతో మీరు చెప్పుకోనండి. ఇంకా నిర్లక్ష్యం, ఇంకా నువ్వు దేవుడు రెడీగా ఉన్నాడు. ఉదయకాల సమయంలోనే ఆయన నీతో మాట్లాడాలని ఆయన రెడీగా ఉంటున్నాడు. నీ వాక్యం చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడైపోతాడంట. వారికి ధన్యకరమైనటువంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో వారిని నింపుతాడు. కాబట్టి ఈ లోకంలో, ఈ సంవత్సరంలో నీవు ఎవరి వైపు, దేని వైపు నువ్వు చూడకుండా యేసు వైపు చూడు. యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపో. ఈ నూతన సంవత్సరంలో ఆయన నడిపిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చెవులు గలవాడు ఆత్మస్వరం వినును గాక. ఆమేన్. కానుకలను సేకరించుకుందాం.